కాకపోతే మీరు చెప్పినవన్నీ సత్యాలే, అన్నీ సత్యాలే. నేను వాటి కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్న చేపలన్నీ పట్టుకుని వాటిని కూడా మర్యాదలు చేసినటువంటి ప్రభుత్వాన్ని చూసాం మనం. ఏంటి అనే దానికి అర్థం కాని పరిస్థితి. స్వయాన పవన్ కళ్యాణ్ గారే బయటకు వచ్చి నా కూతుర్లు కళ్ళు పెట్టుకున్నారనేటువంటి విషయం మాట్లాడిన సీరియస్ అయిన తర్వాత కొంత కథలకి వచ్చింది. అనేక సందర్భాల్లో కొంత మీరు చెప్పినట్టు ఆర్జీవి కావచ్చు, లేకపోతే పోసాని కావచ్చు, మిగతా వ్యక్తులు కావచ్చు, బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడుతుంటే వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకుని అరెస్ట్ అవ్వకుండా బయట తిరిగినటువంటి పరిస్థితులకి అవకాశం ఎందుకు కల్పిస్తున్నారంటే ఖచ్చితంగా కొంత లోపం ఉంది. నేను అంటుంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, లోకేష్ గారో వాళ్ళు ఎంతో చిత్తశుద్ధితో నిజాయితీతో ఆ వ్యక్తులుగా వాళ్ళు పనిచేస్తే సరిపోదు, కిందంత వ్యవస్థ అంతా కూడా పనిచేయాలి. మన కలెక్టర్ మీటింగ్ జరిగింది విజయేంద్ర గారు. కలెక్టర్ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. 3 చెక్ పోస్టులు పెట్టినా ఇంకా ఎందుకు వెళ్తుంది అక్కడ రైస్ అని అడిగారు. దాని దగ్గర సరైన సమాధానం అక్కడ అధికారుల దగ్గర నుంచి లేదు. అదేవిధంగా చంద్రబాబు గారు అడిగినటువంటి కొన్ని ప్రశ్నకి సంబంధం లేనటువంటి సమాధానాలు అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. ఈ రోజున ఏమైందంటే కింద గత 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడి కార్యకర్తలు కావచ్చు, నా కింద ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుద్ది అనేటటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఎప్పుడైతే సరైనటువంటి చర్యలు లేవో ఒక విధమైనటువంటి బాధాకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అంటే మొత్తం వ్యవస్థలో ఎవరు లోపం చేస్తున్నారు, మొత్తం ఇదంతా కూడా వాళ్ళకి బెయిల్ వచ్చే వరకు కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదే అంటున్నారు. గత ఇన్సిడెంట్స్ చేసుకుందాం. కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారు ఉన్నారు, అప్పుడు పట్టాభి గారితో ఎలా వ్యవహరించారో అందరికీ గుర్తున్నాయి. ఇప్పుడు ఎస్పీ గంగాధర్ గారు అనుకుంటా, విషయంలో ఎందుకు అట్లా లేదు? ఇదే కాదు, పిన్నెల రామకృష్ణ గారి తమ్ముడు గారి విషయంలో అప్పుడు కూడా దొంగ పోలీసు ఆడారు. అదేవిధంగా ఇప్పుడు పేరు నాని విషయంలో విజయసాయిరెడ్డి స్వయంగా ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు బతుకుంటే నేను అరెస్ట్ చేసి జైల్లో పెడతావని చెప్పిన వ్యక్తి గతంలో తన ఫోన్ మిస్ అయింది అన్నాడు. గుర్తుందో లేదో మీరు? మిస్ అయిందంటే ఇప్పుడు కూడా ఆ ఫోన్ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇవన్నీ ఏంటంటే మేము ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఇక్కడ కూర్చుని కేవలం భజించడానికే కాదు కదా, ప్రజల తరపున కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున మన కలెక్టర్ మీటింగ్లు కూడా అదే మాట్లాడి చెప్పారు నాయకులు. ఈరోజు ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేమేం చెప్తామో సరిపోదో, మీరు కూడా కింద ఆ విధంగా సక్రమంగా పనిచేయాలనేటువంటి విషయాలు కూడా చెప్పారు. అంటే రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 అనే కాకుండా కింద మీరు సరైనటువంటి కార్యక్రమాలు చేయకపోతే మీ మీద కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జరిగినాయి అక్కడ. అయినా కూడా ఇంకా పోలీసు వ్యవస్థలో మీకు ఉదాహరణగా చెప్తున్నా, బోర్గడ్డ అరెస్ట్ జరిగినప్పుడు చక్కగా పరుపులు గిరుపులు చేశారు. ఏంటి ఇలా చేస్తున్నారు? అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించారు? చంద్రబాబు గారి కుటుంబీకులని, పవన్ కళ్యాణ్ కుటుంబీకులని ఇంత దారుణంగా ఇచ్చిన వ్యక్తిని ఎందుకు విమర్శించారు అంటే అక్కడ కులం అడ్డొచ్చింది. కొంత తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఆ బోర్గడ్డ కులానికి చెందినటువంటి వ్యక్తి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక నాయకుడికి ఫోన్ చేసి ఆడు మనోడే కొంచెం జాగ్రత్తగా చూడమని చెప్పంటే ఆ నాయకుడు మళ్ళీ ఫోన్ చేసి ఆడ పోలీసు అధికారులకి అతన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఏం చేయొద్దని అంటే ఆ విషయం తెలిసిన తర్వాత కదా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. అంటే ఇటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసే విషయంలో కూడా మీకు కులం మొత్తం కనిపిస్తున్నాయా? మరి ఇదే అరెస్టులు సరే, ఇప్పుడు జోగి రమేష్ వ్యవహారం కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్న అన్నారు, చంద్రబాబు గారు నిన్న అన్నారు, వేదిక పంచుకుంటున్నప్పుడు కూడా ఎవరితో పంచుకుంటున్నాం అనేది కూడా స్పృహ లేకుండా పోతుందా? అంటే జోగి రమేష్ గారి విషయం కూడా నేను చెప్పాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అతను నోటి విరోచనాలు మనం చూసాం, అతని భాష విధానం చూసాం, ఎన్ని రకాల దాడులు చేసాడో చూసాం అతను జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి. ఈ రోజున ఒక కార్యక్రమం జరిగింది. కార్యక్రమం జరిగిన తర్వాత సహజంగా అడుగుతారు ఎవరెవరు వస్తున్నారు ఏంటని అడుగుతారు. మరి అడిగారో అడగలేదో మనకు తెలియదు. నేను ఖచ్చితంగా ఏదైతే ఆ సభ వేదిక మీద వాళ్ళందరూ కలిపి చూశారో చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంటి వీళ్ళ గురించా, వీళ్ళ ఒకటేనా, వీళ్ళ గురించే మనం రోడ్డు మీద వచ్చి కొట్టుకున్నది, వీళ్ళ గురించి మన త్యాగాలు చేసింది అనేటువంటి బాధ వచ్చింది. ఎందుకంటే గౌతు లచ్చనారాయణ గారు కుల నాయకుడు కాదైనా, ఒక జాతీయ నాయకుడు. ఆయన చేసిన పోరాటాలు అనేక పోరాటాలు ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో పోరాటం చేశాడు ఆయన. ఆ రోజున స్వరాజ్ పార్టీకి, రాజాజీ గారి స్వరాజ్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా చేశాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. ఆయన కులానికి పరిమితం చేయడమే చాలా నాకు బాధ వేసింది. ఆ కుల సంఘం పెట్టుకున్నాం, మా కుల నాయకుడు అంటే అక్కడికే నాకు బాధ వేసింది. అయినా కూడా అతను వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి పక్కన కూర్చుని మాట్లాడుతుంటే నిజంగా మరి నాయకులు ఏమనుకున్నారు తెలుసా? ఈయన టీడీపీలోకి వచ్చేస్తున్నాడో, జనసేనలోకి వచ్చేస్తున్నాడో, అసలు ఇంత అద్భుతమైన అఖండమైన అమోఘమైన మెజారిటీ ఇస్తే వీళ్ళు ఎట్లా వచ్చేయగలుగుతున్నారు ఇక్కడికి అనేది కూడా ఒక సగటు చూసే వాళ్ళకి అందరికి అనుమానాలు వచ్చాయి. నేను అదే చెప్తున్నా, కార్యకర్తల మనోభావాలే చెప్తున్నాను. మేము కష్టపడింది, మేము భుజాలు కాసింది, కాయలు వేసింది, మేము కేసులు పెట్టించుకుంది, తిట్లు తిన్నది వీళ్ళ గురించా? వీళ్ళ ఒకటేనా? వీళ్ళకి కులమే ముఖ్యం తప్ప రాష్ట్రం ముఖ్యం కాదా?
ఇటువంటి వ్యక్తులు అంటే చంద్రబాబు గారిని తిట్టినా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా కింద వాళ్ళు క్షమించి వదిలేయచ్చు, కింద ఉన్నటువంటి వాళ్ళని అభిమానించేటువంటి నాయకులకి కార్యకర్తలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. ఎందుకంటే జోగి రమేష్ ఖచ్చితంగా విమర్శలు చేస్తారు రాజకీయాల్లో, కానీ ఒక లైన్ దాటి విమర్శలు చేశాడు అతను. ఒక రోగి రమేష్ కింద అతని పేరు కూడా ప్రఖ్యాతిగాంచాడండి. అటువంటి వ్యక్తిని సొంత కులం కాబట్టి పక్కన పెట్టి కూర్చోబెట్టుకుంటామంటే మరి కింద ఉన్న వాళ్ళందరూ ఏంటి పరిస్థితి?